అంటే ఏం చేశారు ఆయన? ఏం చేశారు? మీకు ఏమైనా అన్యాయం చేశారా? ఆయనకి ఏం తెలుసు? ఒళ్ళు హోనం అయిపోయేలా సినిమాలు చేస్తారు. ఆ డబ్బులు తీసుకుని వచ్చి పార్టీలో పెడతారు. ఆయనకి ఏమన్నా పోనీ తాతల నాటి ఆస్తులు ఉన్నాయా? పెద్ద పెద్ద మైనింగ్లు ఉన్నాయా? ఫార్మ్స్ ఉన్నాయా? లేదా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన కోటాను కోట్ల ఆస్తి ఉందా? ఏముంది ఆయన దగ్గర? చెప్పుకొడతా నార్మల్ గా కుర్తా వేసుకుని తిరిగేస్తారు, చిన్న చెప్పులు వేసుకుని 4 బుక్కులు పట్టుకుని తిరిగేస్తారు. ఎవరికైనా ఆకలంటే ఫస్ట్ ఈ మనిషి బాధపడిపోతారు. ఏదన్నా చిన్న పిల్లకి కష్టం వస్తే చిన్న పిల్లల కూర్చొని ఏడుస్తాడు. ఆయన మీద హేట్ రేట్ ఏంట్రా? ఆయన మీద కడుపు మంట ఏంట్రా? 10 ఏళ్ళు పార్టీని నడిపారు, నిలబెట్టుకున్నారు. 2024 ఎలక్షన్ లో లిటరల్లీ పవన్ కళ్యాణ్ ఇస్ అ గేమ్ చేంజర్. నువ్వు నేను చెప్పక్కర్లేదు, మొత్తం ప్రపంచమే చెప్పింది. ఆయనే మెయిన్. ఆయన లేకపోతే అసలు లాస్ట్ 2024 రాజకీయమే లేదు. అలాంటి వ్యక్తిని పాయింట్అవుట్ చేయడం ఇలా అన్నానని ఫీల్ అవ్వకండి. మాట్లాడే వాళ్ళకి ఏ మూలన్నా కొంచెం సిగ్గున్నదా? 2014లో పార్టీ పెట్టిన వ్యక్తి 2014లో పోటీ చేయకుండా 2019లో ఓడిపోయి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయి ఇన్ని కష్టాలు పడి ఒక మనిషి పక్కన కూర్చుండిపోతే 10 ఏళ్ళు పార్టీని నడపడం ఏమన్నా ఈజీ అనుకుంటున్నారా?